వర్షాలు పడుతున్నా ఎగువ నుండి వరద వస్తుంది. గోదావరి కారిడార్ ప్రాజెక్టుల్లో నీటి మట్టం ఎలా ఉంది, ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎలా ఉంది, ఈ అప్డేట్స్ ఒక్కసారి మనం గమనిద్దాం. శ్రీరామ్ సాగర్ విషయానికి వస్తే ఇన్ఫ్లో 29,000 క్యూసెక్కులుగా ఉంది, అవుట్ఫ్లో 1000 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు, ప్రస్తుతం 1075 అడుగుల వరకు నీరు చేరుకుంది. ఎల్లంపల్లి పూర్తి స్థాయి నీటి మట్టం చూద్దాం, 148 మీటర్లు. ప్రస్తుత నీటి మట్టం 142 మీటర్ల వరకు వచ్చింది. ఇన్ఫ్లో 5,186 క్యూసెక్కులుగా ఉంది, అవుట్ఫ్లో అయితే నిల్. అలానే భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం ప్రస్తుతం 29 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో 5,53,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 4,27,230 క్యూసెక్కులుగా ఉంది. ధవళేశ్వరం గురించి మాట్లాడదాం. ఇక్కడ ప్రస్తుత నీటి మట్టం 9 అడుగులుగా ఉంది. ఇన్ఫ్లో 6,45,000 క్యూసెక్కులుగా ఉంది. బయటకి 6,45,000 క్యూసెక్కుల్ని వదులుతున్నారు. మొత్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా, గోదావరి పరివాహకంలోని ప్రాజెక్టులు కళకళ్లాడుతున్నాయి. ప్రాజెక్టుల్లోని నీటి నిల్వలు అడుగంటిన పరిస్థితుల్లో వరుణుడు కరుణించడంతో తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాయి. తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి పరివాహకంలోని ప్రాజెక్టులకి వరద కొనసాగుతోంది. గత 2 రోజులతో పోలిస్తే ప్రవాహం క్రమంగా తగ్గిన ప్రాజెక్టుల్లోకి మాత్రం వరద కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం కృష్ణా కారిడార్ ప్రాజెక్టుల్లో తాజా పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. తుంగభద్ర డ్యామ్ పరిస్థితిని ఒకసారి చూద్దాం. ఇన్ఫ్లో 1,08,095 క్యూసెక్కులుగా ఉంది, అవుట్ఫ్లో 1,566 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం అయితే 1,633 అడుగులు, ప్రస్తుతం 1,617 అడుగుల వరకు నీరు చేరుకుంది. ఇక జూరాల ప్రాజెక్టు గురించి మాట్లాడదాం. ఇన్ఫ్లో 2,30,000 క్యూసెక్కులు వస్తోంది, బయటకేమో 2,34,629 క్యూసెక్కులు నీటిని వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు, ప్రస్తుతం 317 మీటర్ల వరకు చేరుకుంది. శ్రీశైలం ప్రాజెక్టు గురించి మాట్లాడదాం. ఇన్ఫ్లో 2,09,383 క్యూసెక్కులుగా ఉంది, అవుట్ఫ్లో నిల్, ఏం బయటకి నీళ్లు వదలట్లేదు. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, ప్రస్తుతం 859 అడుగులకి చేరుకుంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి సంబంధించి ఇన్ఫ్లో 900 క్యూసెక్కులుగా ఉంది, అవుట్ఫ్లో 900 క్యూసెక్కులు. సో ఎంత నీరు వస్తుందో అంత నీరుని బయటికి వదిలేస్తున్నారు, కిందికి వదులుతున్నారు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు, ప్రస్తుతం నీటి మట్టం 513 అడుగులుగా ఉంది.